నమ్మకమను రెండు నయనంబులేని అందులైది మనుజులవనియందు తాను చూడకయున్నా దైవం భూలేడకో తాను చూడకయున్నా దైవం భూలేడకో తనకు లేడే కాని మనకు లేడ తనకు లేడే కాని తనకు లేడే కాని మనకు లేడ. On this earth, people have lost both the eyes of faith and therefore they are totally blind. For the simple reason that you don't see God, for the simple reason that you don't experience God, can you deny His existence? He may say no, but yet all of us believe and experience God. ప్రేమ స్వరూపులారా, Embodiments of love. అనాది కాలము నుండి ఉన్నాడని కొందరు, లేడని మరికొందరు ఈ విధముగా దైవ విషయమై వాదోపవాదములు వేస్తూ విలువైనటువంటి కాలమును వ్యర్థముగా గావించుతున్నారు. Since ancient times, people have been deliberating, arguing on the existence of God. Some deny His existence, and like that, they're wasting their time. కన్నులు లేని వానికి ప్రకాశించేటువంటి సూర్యుడు కానరాడు. The blind man cannot see the shining sun. లేక కన్నులు మూసుకున్నటువంటి వానికి ప్రపంచమే కనిపించదు. The one who closed his eyes cannot see the world. అంత మాత్రం చేతనే వారికి సూర్యుడు లేడనే, లేక ప్రపంచము లేదనియా? Can you say that there's no sun, that there's no world for that matter? కాదు కాదు. No. సూర్యుడున్నాడు, Sun is there, కానీ దృష్టి లేదు. but there's no vision. ప్రపంచం ఉన్నది, There is world, కానీ కన్నులు మూసినాడు. but he closed his eyes. ఇది తన యొక్క దృష్టి దోషమే కానీ సృష్టి దోషము కాదనే సత్యము మనకు స్పష్టమవుతుంది. The mistake lies in his vision and not in creation. కనుకనే నమ్మకం అనేటువంటిది మానవులకు ప్రధాన ప్రాణం. Therefore, faith is life of every human. నమ్మకమే లేకుండినా క్షణమైనను కూడాను కాలం గడపలేడు. Without faith, we cannot spend even a moment of time. నమ్మకం లేకుండినా 10 అడుగులైన కూడాను తాను ముందుకు పోలేడు. Without faith, we cannot step forward even 10 steps. నమ్మకమే లేకుండినా ఏ చిన్న కార్యమును కూడాను తాను ప్రయత్నం చేయలేడు. Without faith, he cannot undertake any task. ప్రయత్నమే చేయలేని మానవులకు విజయాన్ని ఏ రీతిగా సాధించగలడు? The one who doesn't put in any effort, how do you expect him to be కనుక ఈ successful? విశాలమైన ప్రపంచమునందు ఏ చిన్న కార్యమును సాధించవలనను నమ్మకం చాలా ప్రధానం. Therefore, in this vast world, to achieve any simple task, faith is essential. ఒక్క దైవ విషయం నందు మాత్రమే కాదు, అన్ని రంగముల యందు కూడాను నమ్మకము చాలా ప్రధానమైనటువంటిది. Not only in respect of God, every field of activity needs faith. ప్రతి విషయం కూడాను తన విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది కానీ పరుల పైన కాదు. Every matter depends on your faith, not on others. కాన మనము ఈ విశాలమైన ప్రపంచమునందు ఏ కార్యములు సాధించవలనను నైతికంగా, భౌతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, వైజ్ఞానికంగా కూడాను నమ్మకం చేతనే మనం కార్యములు సాధింపగలుగుతున్నాము. In this wide world, we achieve in various fields of our activity, moral, physical, spiritual, scientific and technological, ఈ only because నమ్మకం of faith. చేతనే సర్వులను కూడాను మనం ప్రేమిస్తున్నాం. Out of faith only, we love all. ఈమె నా తల్లి అనేటువంటి నమ్మకమే లేకపోతే తల్లిని కూడాను మానవుడు ప్రేమించలేడు. Unless you have faith that so and so is your mother, you can't love her.
ఈమె నా భార్య అనేటువంటి నమ్మకమే లేకపోతే ఆమెను భర్త ప్రేమించలేడు. Unless one is with full faith that so-and-so is వీడు one's నా wife, you బిడ్డ will love her. అనేటువంటి నమ్మకమే లేకపోతే తన కన్న బిడ్డను కూడాను తాను ప్రేమించలేదు. Without faith, one would not be able to love one's own child. కనుక ఇట్టి సర్వవ్యాపకమైనటువంటి ఈ యొక్క ప్రేమతత్వాన్ని నమ్మకం చేతనే అనుభవిస్తున్నాడు. కానీ నమ్మకమే లేకుండా దేనిని వీడు అనుభవించలేడు, ఆనందించలేడు. He is able to experience this love which is all pervasive is only entirely because of faith. కనుక అనేక మంది ఈ నమ్మకమును కోల్పోయి లేక నమ్మకం ఉండినట్టుగా ఉండినప్పటికీ వారు నమ్మకం లేనట్టుగా నటించేటువంటి వ్యక్తులు కూడాను ఈ జగత్తునందు అమితంగా ఉంటున్నారు. In this world, there are two categories of people. Those that do not have faith. The second category, they pretend as if they have no faith. కానీ దైవ విషయం వచ్చేటప్పటికీ అనేక మంది తమ హృదయాల్లో విశ్వాసం ఉండినప్పటికీ బయట సమాజంలో ఒక పేరు ప్రతిష్టల నిమిత్తమై లేక పార్టీల నిమిత్తమై భగవంతుడు లేడు అని ఒక పదమును ఉచ్చరిస్తున్నారు. Though one finds God in his heart, but yet he denies for political reasons. భగవంతుడే లేకపోతే భగవంతుడే నిజంగా ఉంటే ఎందుకు కనిపించకూడదు? In case there is God, why don't we see him? కనిపించినటువంటి దానినంతా కూడా నీవు విశ్వసిస్తున్నావా, విశ్వసించలేకపోతున్నావా? Are you able to believe that what you see or deny that you don't see? ప్రొద్దున MBA బాయ్స్ దగ్గర ఒక క్వశ్చన్ వచ్చింది. A question was raised this morning. స్వామి చెప్తుంటాడు అందరినీ ప్రేమించమని. ఎందుకు ప్రేమించాలి? Swami says, love all. Why should we love all? నేను దానికి ప్రతి ప్రశ్న వేశాను. ఎందుకు ప్రేమించాలి అని నీవు అనుకుంటావు, ఎందుకు ద్వేషించాలి అని నేను అడుగుతున్నాను. Swami has put a counter question. You say, why should we love all? Bhagavan says, why should you hate all? ద్వేషించడానికి ఏ కారణమో ప్రేమించడానికి అదే కారణం. The reason for hatred is the very same. ద్వేష ప్రేమలు రెండు కూడాను బింబ ప్రతిబింబములే. Hatred and love are the object and reflection. కనుక ఎప్పుడు ద్వేషం ఉందో అప్పుడు ప్రేమ కూడా ఉంది. Where there is hatred, there is love too. ఎప్పుడు లేదనేటువంటి భావం ఉందో అక్కడ ఉన్నటువంటిది అనేటువంటి సత్యం కూడాను ఉంటున్నది. At the time when you say no, there is also yes over there. ఇప్పుడు ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ. A small example. ఇప్పుడు ఈ స్టేజ్ పైన సాయిబాబా ఉన్నాడా లేదా? On that stage here, is there Sai Baba or not? ఉన్నాడు. Yes, he is there. దేనిని బట్టి? On what basis? రూపాన్ని బట్టి మీరు చెప్తున్నారు. We say on the basis of the form. ఈ ఉపన్యాసం అయిన తర్వాత నేను లోపలికి వెళుతాను. At the end of the discourse, Swami retires. అప్పుడు సాయిబాబా ఈ స్టేజ్ పైన ఉన్నాడా లేదా? Is there Sai Baba on the stage or not? లేడు. No. అనగా ఏమిటి? ఉన్నటువంటి యొక్క వస్తువునే లేడు అని చెప్పుకొలుగుతున్నాడు. You are able to say no, that which is present. సాయిబాబానే లేకపోతే ఉన్నాడు లేదనే ప్రశ్నే రాదు అక్కడ. When there is no Sai Baba as such, there is no question of అదే saying విధంగా yes and దేవుడు no. ఉండబట్టే లేడు ఉన్నాడు అనేటువంటి రెండు పదములు వస్తున్నాయి. Likewise, because there is God, you say yes and you also say no. దేవుడు ఉండినప్పుడే లేదనే పదం కూడాను పుట్టుతున్నది, కానీ దేవుడే లేకపోతే లేదనే పదమే ఉండదు. Because there is God, at times there is scope to say no, or else it doesn't arise. కనుకనే దేర్ ఈజ్ గాడ్ అంటున్నాడు అనిల్ కుమార్. Anil Kumar says there is God. అనగా ఏమి? మొట్టమొదట సత్యం ప్రారంభమవుతుండాలి. Meaning the truth starts first. దేర్ ఈజ్ అని వస్తుంది. There is first. అక్కడ ఉన్నాడు. There is. ఎవరు? గాడ్. Who? God. అది రెండవ క్వశ్చన్. దేర్ ఈజ్ అది మొదటి క్వశ్చన్. There is the first part. ఉన్నాడు. There is. ఎవరు? Who? గాడ్. God. అయితే Then. దీని తర్వాతనే దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు. Then comes the next. There is no God. దేర్ ఈజ్ ఫస్ట్ వస్తుంది, నో గాడ్ నెక్స్ట్ వస్తుంది. There is comes first, no God next. కాబట్టి సత్యమే మొట్టమొదటి ప్రారంభమవుతుంది. So truth comes first. దీన్ని ఇంకొక పర్యాయములు ఈ యొక్క నాస్తికత్వం ఇంకా పెరుగుతూ ముదిరిపోయినప్పుడు దీనికి మరొక పదం కూడాను ప్రారంభమవుతుంది. When atheistic tendencies grow more and more, గాడ్ ఈజ్ నో వేర్ అని పదములు పెట్టుకుంటాడు. here is a statement. God is nowhere. గాడ్
is nowhere. 4 words ఉంటున్నాయి. Here there are 4 words. God is nowhere. God is God is nowhere. Nowhere. N-O-W-H-E-R-E where. N-O, no. W-H-E-R-E, where? ఈ N-O కు W ను చేర్చేటప్పటికి God is now here అయిపోతుంది. Now join this W to this N-O. Now it becomes God is now కనుక here. మనము ఏదో ఒక వర్డ్స్ బిల్డింగ్ ఆడుతున్నాం. మనం We are just playing verse building. ఇక్కడ ఉన్న W ను అక్కడ చేర్చినాం. We have joined this W N-O there. కు W చేరేటప్పటికి నవ్వు అయిపోయింది. When you join W to N-O, it's ఈ now. నవ్వు అనేటువంటి నుంచి W ను వేరు చేసేటప్పటికి నో వేర్ అయిపోయింది. When you remove this W, it becomes నో nowhere. వేర్ కు నౌ హియర్ కు ఓన్లీ W మాత్రమే మారుతుండాలి. For these 2 statements, nowhere, now here, it's only shifting of this కనుకనే letter మన W. యొక్క భావములు నమ్మకం ఉండినప్పుడు నౌ హియర్ అంటాము, నమ్మకం లేనప్పుడు నో వేర్ అంటాము. So when we have faith, we say now here. When there's no faith, ఇవి రెండింటికి nowhere. మన నమ్మకమే మూల కారణము. For both faith is the cause. కనుకనే ఈ నమ్మకమే మానవుని యొక్క నేత్రములు. This faith are our ఈ eyes. నేత్రములే మానవుని యొక్క శాస్త్రములు. The faith is the sacred text. ఈ శాస్త్రముల యొక్క దృష్టియే ఈ యొక్క సృష్టి. The vision of the sacred text ఈ is సృష్టియే creation. మానవుని యొక్క దృష్టి. This creation is our vision. కనుక దృష్టి సృష్టికి ఏమాత్రము భేదం లేదు. There's no difference between vision and creation. నేత్రములకు శాస్త్రములకు ఎట్టి భిన్న భేదము లేదు. There's no difference between eye and text. నేత్రములను చూచినటువంటి దాన్ని శాస్త్రంలో వర్ణిస్తున్నాము. That's what you see with the eye, you describe in text. శాస్త్రములలో వర్ణించినటువంటి దాన్ని నేత్రముతో చూడగలుగుతున్నాము. What all that described in the text you కనుకనే see with the భగవద్గీత eye. యందు ద్రష్టుం మొట్టమొదట జ్ఞాతుం The first one, తెలుసుకోవాలి. first జ్ఞాతుం, know. తెలుసుకున్నటువంటి దాన్ని ద్రష్టుం చూడాలి. What you have known, you must see. చూసిన దాన్ని ప్రవేశం లోపల ప్రవేశింపజేసుకోవాలి. That's what you have seen, you must see, it will go in. ఫలాని వస్తువు మార్కెట్కి వచ్చింది అని వినాలి శాస్త్రం. You must listen to a fact that something is ఈ available in the శ్రవణం market. చేయటమే ఒక Text. శాస్త్రం. The listening is text. ఫలాని వస్తువు మార్కెట్కి వచ్చిందటని మనం వెళ్ళి ద్రష్టుం దానిని చూడాలి. The moment you come to know such a thing is available there in the చూసినంత మాత్రం market, అది you మన should యొక్క see. పొట్టలో చేరదు. The moment you see, it will not go in. దానిని ప్రవేశం ఆ చూచిన దాన్ని మనం లోపల ప్రవేశింప చేసుకోవాలి. What you see, you must see, it will go into you. దీనిని శ్రవణం మననం నితిధ్యాస. ఇదే వేదాంతం యొక్క మననం అనగా మొట్టమొదటి శ్రవణం చేయాలి. First you should listen, Sravana. శ్రవణం చేసినటువంటి దానిని మననం చేయాలి. Second you should do మననం manana, చేసిన దాన్ని capitally. ప్రాక్టికల్ లో పెట్టాలి. Third one, nididhyasa, practical. కనుకనే శ్రవణ మనన నితిధ్యాసలని 3 ప్రధానమైనటువంటి యొక్క సోపానములు. So these are the 3 steps: listening, ruminating over, and then practicing. కనుక ప్రతి విషయం నందు కూడాను మొట్టమొదటి శ్రవణం అత్యవసరం. So in every matter, you should listen first. కనుకనే నవవిధ మార్గములు యందు కూడాను శ్రవణం మొట్టమొదటి శ్రవణం వచ్చింది. In 9 parts of devotion, listening first, the singing. విన్న తర్వాతనే మనం పాడుతున్నాము. We join singing only after listening. విష్ణు స్మరణం Then we think, chant, పాద సేవనం serve, వందనం salutations, అర్చనం worship, స్నేహం friendship, ఆత్మనివేదనం. surrender. ఈ ఆత్మనివేదన శరణాగతి అనేటువంటిది ఎప్పుడు లభిస్తుంది? శ్రవణం విన్న తర్వాతనే ఆత్మనివేదన వరకు ప్రయాణం అవుతుంది. You can travel to the destination of surrender provided you start from the point of listening. కనుకనే ప్రారంభం నుంచి ఎండ్ వరకు కూడాను మనం ప్రయాణం చేసినప్పుడే ఇది పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతి పూర్ణమైంది. Right from the starting point until you reach the destination, ఈ then it మధ్యలో becomes ఏమైనా total నిలిచిపోతే travel. ఇది పూర్ణం కాదు. You cannot say it is ఇది total. కేవలం సెమీ సర్కిల్. It is only semicircle. ఫుల్ సర్కిల్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎక్కడ ప్రారంభమైందో అక్కడికి పోయి నిలిచిపోతుంది. When there is full circle, the starting point and end point దీన్ని agree. మధ్యలో తీసివేసేస్తే సి అయిపోయింది. అదే సెమీ సర్కిల్.
but you remove a part from it, it ఈ becomes సెమీ C, సర్కిల్ ఒక semicircle. దగ్గర ప్రారంభమైంది, ఇంకొక దగ్గర పోయి స్టాప్ అయిపోతుంది. అది Semicircle C starts at one point, another at ఈ another point. రెండింటికి మధ్య లోపల అగాధమైనటువంటి అనుమానం అనేటువంటిది చేరిపోయింది. In between it is hollow of doubt. ఈ అనుమానమే డౌట్ అన్నారు. And this is ఈ doubt. డౌట్ అనేటువంటిది ఎట్లా ఉంది అంటే అగాధమైన ఒక గాధం. This doubt is so shallow, so hollow. దీనిని ఏమాత్రం కూడాను దీన్ని ఎవరు నివారణ చేయలేరు. Nobody can relieve you. కనుకనే మొట్టమొదట ఈ పూర్ణంగా కావాలి. So you need totality. అది ఏ మొదలుకొని జడ్ వరకు చెప్పినప్పుడే ఏబిసిడీలు పూర్తి అయిపోయింది. Until you say right from the beginning A and stop at the point of Z, you'll be knowing all ఏ letters. ప్రారంభమైపోయి ఎస్ వరకు పోయి చేరుతున్నట్టుంటే ఇంక తర్వాత పూర్తి కాలేదు. You start from A and say until yes. Thereafter you don't know other letters. కనుకనే పూర్తి మనం ఎక్కడ ప్రారంభమైందో తిరిగి దాని అంత్యం వరకు మనం ప్రయాణం చేయాలి. So we should start at a point and travel till the end. కనుకనే నమ్మకము అనేటువంటి దాని నుంచి ప్రారంభమై ఆనందము అనే దాంట్లో అంతం కావాలి. So we begin with faith and end in bliss. కనుక మొట్టమొదట శ్రవణం, First listening, తరువాత ఆత్మ నివేదనం. later surrender. దేనినైనా మొట్టమొదట మనం వినాలి. First we should listen to anything that అనేక is said. మంది ఇక్కడ వచ్చి స్వామిని చూస్తుంటారు. Many come here to see తిరిగి Swami. వారి వారి గ్రామంకు వెళ్లి దీనినంతా వారు చెప్తూ ఉంటారు. They return and narrate their సత్య experience. సాయిబాబాను ప్రశాంతంలో చూస్తుంది, ఇట్టిది అట్టిది అట్టిదని ఇవంతా శ్రవణం చేసినప్పుడే కదా రెండవ వారం వారు తిరిగి ప్రయాణమై ఇక్కడికి వస్తున్నారు. You go and tell your experiences in Prashantilam with Swami, and they hear. Therefore, they come over శ్రవణమే here. చేయకపోతే టికెట్టే కొనరు వారు. They don't listen to all this. They don't buy the ticket కనుకనే even. శ్రవణం చేతనే సర్వ కార్యములు కూడాను నెరవేరుతున్నాయి. So, you'll be achieving success by first listening. కనుకనే ప్రతి మానవునికి కూడాను మొట్టమొదటి శ్రవణానికి విశ్వాసం అత్యవసరము. For this listening, faith is essential. విశ్వాసమే లేకపోతే మానవునికి జీవితమే ఉండదు. He cannot live without faith. కనుక ప్రతి మానవుడు కూడాను విశ్వాసంతో తన జీవితాన్ని ప్రారంభించాలి. Therefore, everyone should start their life with faith. అయితే కొంతమంది మాకు లేడు ఉంటారు, Some say that they deny God. విశ్వసించరు. కొంతమంది Some are faithless. విశ్వసించినటువంటి వారి గతి వారిదే, నీకెందుకు దాని విచారం? It is their fate. Why are you worried? ఎవరికి తీట పట్టిందో వారు కోక్కుంటారు. అంతేగాని వారితో నీవేమాత్రం కూడా నువ్వు బాధించకూడదు. Why should you bother about those faithless people? కనుకనే ఎస్ అను వారికి ఎస్ అనురా, నో అను వారికి నో అనురా. నో ఎస్సులు మన నోటికే కాని సాయికి సర్వం ఎస్ ఎస్ ఎస్. ఈ నో ఎస్సులు నీ నోటికే కాని దైవానికి ఏం సంబంధించినవి కాదు. No and yes relate to you, nothing to do with God. ఏ నాలుక నో అని చెప్పిందో అదే నాలుక ఎస్ అని చెప్తుంది. That tongue that says no will say yes also. కాబట్టి రెండు చెప్పేది ఒకే టంగే. The same tongue utters both. కాబట్టి దేని నీవు నమ్ముతావు? What is that you are going to believe? నో నమ్ముతావా, ఎస్ నమ్ముతావా? Are you going to believe yes or no? కాదు కాదు, నీది టంగ్ నమ్మాలి. You should have faith టంగ్ in your ఏది tongue. చెప్తే అదంతా కూడా ఎస్సే. Whatever the tongue says, everything is yes. అయితే కొంతకాలమునకు అదే నోగా మారుతుంది, అది ఎస్ గా మారుతుంది. However, after some time, it turns into no and later yes. కనుకనే వర్డ్స్ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటివి, చాలా విలువైనటువంటివి. Therefore, words are highly valuable and sacred. రెండింటికి ఈ జిహ్వనే మూల కారణము. The tongue is the main cause. కనుకనే So, జయచే దేవుడు చెప్పాడు, Jayadeva said, తన నిరంతరం కూడాను టంగును చాలా వర్ణించేటువంటి వాడు. he described the tongue in varied ways. జిహ్వే రసజ్ఞే మధుర ప్రియేత్వం సత్యం హితం త్వం పరమం వదామి ఆవర్ణయేత మధురాక్షరాణి గోవింద దామోదర మాధవేయతి. గోవింద దామోదర మాధవ, ఈ నామస్మరణ చేయటానికి ఎవరు దీనికి మూల కారణము?
Who is responsible for chanting God's name? Govinda, Damodara, Madhava. కాబట్టి ఈ గోవింద దామోదర మాధవాతి అనేటువంటి పదములంతా కూడాను ఎక్కడ ఆడుకుంటున్నాయి? Where do we find these words dancing? మన నాలుకపైనే నాట్యం ఆడుతున్నాయి. They dance on our tongue. నాలుక ఈ మాటలకు ఒక స్టేజ్. Tongue is a stage for these words. కనుక ఈ స్టేజ్ పైన మంచి బొమ్మలు వస్తుంటాయి, చెడ్డ బొమ్మలు వస్తుంటాయి. On the stage, good and bad appear. రాజు వస్తుంటాడు, రాణి వస్తుంటాది. The king and the queen, జవాను వస్తుంటాడు, ప్యూను వస్తుంటాడు. the peon and the master అందరూ ఈ appear. స్టేజ్ పైన ఆడుతుంటారు. All act on the రామును stage. వచ్చి నాట్యం ఆడాడు, రావణుడు వచ్చి నాట్యం ఆడాడు. On the stage you found Rama and also Ravana. కనుకనే మన మాటలన్నింటికి కూడాను మన యొక్క నాలుకనే ఒక విధమైనటువంటి వేదిక. So for all our words, tongue is a stage. కనుక ఈ స్టేజ్ అనేటువంటి నాలుక దీనికి రెండింటికి ఏమాత్రము సాక్షి కాదు. Tongue is not a witness for both the roles. కనుక కేవలము అది సాక్షిభూతమైనటువంటిది. Tongue is only a witness. ఈ రెండింటికి తాను మూల కారణం కాదు. He is not the main cause. అయితే However, ఈ టంగ్ లేకుండా ఉండినటువంటి మూగివాడు ఉండవచ్చును. there are without tongue. మూగివాడు అంటారు చెవులు. The one who is dumb. తాను ఏమేమో తీయని పదార్థాలు తింటున్నాడు. He eats all delicious sweet items. చెప్పలేడు కానీ ఆ తీపిని తాను అనుభవిస్తున్నాడు. Though he partakes sweet items, he cannot పదములతో say. చెప్పలేడు He cannot speak out. కానీ ఆ యొక్క మాధుర్యం యొక్క తత్వాన్ని తాను స్వయంగా అనుభవిస్తున్నాడు. But he experiences the sweetness of these sweets. ఇదే మొట్టమొదటి ఎక్స్పీరియన్స్ కావాలి. అనుభవం మొదలుపెట్టి మన అనుభూతిని కావాలి. Therefore, experience is essential. ఏది ఎట్ట ఉన్నదంటే దీనికి మౌనమే మూల కారణం. Silence. కనుక వాదోకు వాదముల చేత నీవు కాలమును కాని కర్మను కాని కాయతత్వమును కాని వ్యర్థము చేయకూడదు. By arguing, don't waste your time and don't waste your body that way. వాదే వాదే వజ్యతే వైరం. ఈ వాదించడం చేత వైరం పెరుగుతుంది కానీ ప్రేమ పెరగదు. By arguing continuously, enmity will step in and increase. కనుక దైవమును మనం నమ్మియే తీరాలి. You must necessarily believe God. దైవం అనేది లేదు అని మనం ఒక విధమైన వాదిస్తున్నాము. You argue and you ఇది నీ deny. మూర్ఖత్వమే. It is your foolishness. దేని లేదంటున్నావు? What is that you deny? కనిపించలేదు కాబట్టి లేదంటున్నావు. You don't see so, therefore you ఒక వ్యక్తి deny. ఉన్నాడు ఇక్కడ. Here is a person. ఈ వ్యక్తి 6 అడుగులు పొడుగు ఉన్నాడు. He is 6 feet in his height. అతను 80 పౌండ్లు లావు ఉన్నాడు. 80 pounds in weight. లైట్ కలర్ గా ఉంటున్నాడు. Light in complexion. కానీ పట్టతల ఉంటుండాది. But he is bald. ఇవన్నీ శరీరం యొక్క చిహ్నములంతా కూడా. These are the signs, marks of ఆకారం యొక్క identification. చిహ్నం చూసిందే సత్యము అని అనుకుంటావు నీవు. You think it's all truth what you have seen. అయితే ఈ ఆకారాన్ని చూస్తున్నావు. And you have seen the form. ఇంతేనా మానవుని యొక్క విలువ? Is that the value of నీకు mankind? తెలియనటువంటివి కనిపించినటువంటివి అతనిలో ఒక దయ ఉంది, అతనిలో ఒక ప్రేమ ఉంది, అతనిలో ఒక ద్వేషం ఉంది, అతనిలో ఒక సానుభూతి ఉంది, అతనిలో ఒక సహనం ఉంది. ఇవన్నీ నీకు కనిపించడం లేదు. There are so many features in him latent that you don't see, like compassion, love, sympathy. అయితే అవి లేవనే నీ అర్థం. Can you deny them? కనిపించకుండా ఉండినటువంటివన్నీ లేవని మూఢంగా పలుకుతున్నావు. You talk like a fool because you don't see them. ఏది కనిపించలేదో అది ఈ మానవత్వాన్ని నిరూపిస్తూ ఉంటుండాది. All that you don't see proves your human కనుకనే quality. కనిపించనిదే తినిపించును నీ కర్మల ఫలమును మర్మము జీవ తై 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 బొమ్మ దీని తమాష చూడరు తోలు బొమ్మ. కనిపించనిదే తినిపించును మన కర్మల ఫలమును మర్మము జీవ. All that you don't see will make you experience the కనిపించే దేహం consequence of ఏమాత్రం your మనకు action. ఒక్కటిని కష్ట సుఖములు అందించడం లేదు. కనిపించినటువంటి గుణములే మనకు కష్ట సుఖాన్ని చేకూరుస్తున్నాయి. Those are the qualities which are not seen will put you to suffering. కనుకనే కనిపించనిటువంటిది నమ్మకూడదంటము పెద్ద మూర్ఖత్వము. It is a very big foolishness to deny all that you don't see. మనం ఉంటున్నాము. We are here. మన చుట్టూ గాలి ఉంటుండాది. There is air గాలి around. మన కంటికి కనిపించడం లేదు. You don't see with your కానీ eye. లేదని చెప్పగలవా? But can you say no? గాలియే లేకపోతే నీవేమైతే బ్రతికగలగావు? Without air, how do you live? కనుక ఉంది గాలి, Yes, it is. కనిపించదు. You don't see. ఇది నచికేతునకు ఉద్ధారకుడు బోధించినటువంటి యొక్క ప్రబోధ. This is the teaching of Uddalaka to Nachiketa. నాన్న దైవం ఎక్కడున్నాడు? సర్వత్రా ఉంటున్నాడని వేదములు కానీ శాస్త్రములు కానీ పఠిస్తున్నాయి. Father, where is God? The sacred texts say that God is present everywhere. నాయన ఇది మాటలతో చెప్పేటువంటిది కాదు. He said, son, you cannot say. నీవు సాధనల చేత
Out of practice, ఆ గురు కటాక్షము చేత, with the grace of your preceptor, దైవానుగ్రహం చేత the God's నీవు grace, సత్యాన్ని గుర్తించవలసి వస్తుంది. you have to recognize అయితే the దీనికి truth. ఒక చిన్న ఉపమానం నీకు చూపిస్తానన్నాడు. I'll show you an example here. లోపలికి వెళ్లి కొంచెం చక్కెర తీసుకురా, ఒక పాత్రతో నీళ్లు తీసుకురా అన్నాడు. Bring the tumbler full of water and sugar. ఆ షుగర్ తీసుకురామన్నాడు, తీసుకొచ్చాడు. He brought the sugar. ఈ నీరు ఉండినటువంటి పాత్రలో వేయమన్నాడు ఉద్దాలకుడు. And Uddalaka wanted the sugar to be put into the tumbler of water. కలపమని చెప్పాడు. He wanted to be stirred up. కలిపేటప్పటికి Mixed well. షుగరు కనిపించడం లేదు. Sugar is not seen ఏ anymore. చేతితో తెచ్చాడో ఆ చేతితోనే తిరిగి వెతికితే చేతికే చిక్కటం లేదు. He brought on hand the sugar and he mixed it. Now he doesn't ఏ see. కన్నులతో చూచాడో ఆ కన్నులతోనే చూసినప్పుడు ఆ షుగర్ కనిపించటం లేదు. The eye that has seen the sugar then is not finding కంటికి it now. కనిపించదు, చేతికి ఏమాత్రం చిక్కదు. You don't see with the eye, nor can you catch with the hand. But can you say no? షుగర్ ఉంది. There is sugar. అయితే ఈ జలము లోపల సర్వత్రా కరిగిపోయింది. But however, this sugar is dissolved, present all over the అది ఏ water. రీతిగానే దైవము సాక్షాత్కారం ఉన్నది. There is God. అయితే మానవుని యందు లీనమై ఉంటున్నది. But it's totally in ఏ total విధంగా merger in లీనమైంది? human. నేత్రము చర్మ చక్షువులకు కనిపించదు, You don't see with the naked eye. కేవలము జ్ఞాన చక్షువుకే కనిపిస్తుంది. You can see with the eye of wisdom. నీవు తేవటము చర్మ చక్షువులతో చూచావు, You see only with the నీ naked eye. అనుభూతి జ్ఞాన చక్షువులతో చూడాలి. The experience must be there through this eye of wisdom. కనుక ప్రత్యక్ష ప్రమాణమే ప్రధానమని అనుకోవటము ఒక పెద్ద మూర్ఖత్వము. It's foolishness to go by the direct perception. పరోక్షం కూడాను ఉంటుండాలి. It's indirect అగ్ని experience. కనిపించదు కానీ పొగ మాత్రం వస్తూ ఉంటుంది. Though you don't see the fire, you find the smoke. You see. ఈ స్మోక్ అనేటువంటి దాన్ని చూసి అగ్ని ఉన్నది అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తుంది. Seeing the smoke from a distance, you decide the presence of fire. అదే విధంగానే Likewise, దైవత్వం అనేటువంటిది లేకపోతే ఈ జగత్తులో ఉండడానికి వీలు కాదు. without God, it's not possible to live here. జగతి యందు పుణ్య పురుషులు లేకున్నా జగములట్లు వెలుగు పగులుగాను. Without noble souls, how do you expect the light ఏ on earth? విధంగా ఈ జీవరాశులు ఉండడానికి వీలవుతోంది? How do you expect the living creatures to sustain their life? వీలు కాదు. సర్వము దైవం వల్లనే జరుగుతూ ఉంటుండాలి. Everything happens because of God. ఒక చిన్నది స్మాల్ ఎగ్జాంపుల్. A small example. ఒక కవ్వు కాపు వేసింది, అనగా ఒక దూడ పుట్టింది. A cow gave birth to a calf. పుట్టిన తక్షణమే Immediately after, ఆ యొక్క దూడను తల్లి తన నాలుక చేత పరిశుద్ధం చేస్తుంది. the cow will purify the body of the calf with its tongue. ఈ యొక్క పరిశుద్ధం చేసిన తక్షణమే ఆ దూడ లేస్తుంది. As it cleans its body, thereafter అంతవరకు calf will మాత్రం get ఆ up. దూడ లేచి నిల్చుకోవడానికి ప్రయత్నం చేయదు. Till then the calf will not make an attempt to పరిశుద్ధం stand. చేసిన తర్వాతనే ఆ దూడ నిల్చుకుంటుంది. Only after cleansing, only the ఆ calf will get up. నిలిచినటువంటి దూడ తనకు ఆకలైనప్పుడు ఆకలిని తీర్చేటువంటి పాలు ఎక్కడ ఉందని ఎవరు నేర్పించారు దానికి? Who taught to this calf where to draw milk, where milk is available? డైరెక్ట్ గా అది నడిచి పొదుగు దగ్గరికి పోయి పాలు త్రాగుతుంది. The calf would go straight to the udder and drink the milk. ఇది ఎవరు నేర్పారు? Who taught it? ఎవరు చూపించారు? Who has directed ఇదంతా it? దైవ నిర్ణయాలే. It's all God's will. కనుకనే ప్రతి ఒక్కటి కూడాను అర్థం చేసుకోలేక మూర్ఖంగా దైవత్వం లేదని వాదిస్తుంటామే కానీ మన దాన్ని మనం చూసుకోవాలంటే నెక్స్ట్ ఏ సంకల్పం వస్తుందో నీకే తెలియదు. We just argue foolishly without knowing the meaning. What you are going to think immediately next, you don't know. మంచిది ఏమైనా చెప్తే దీనిని వినరు. You don't listen to good things even if they are said. వినకపోవడం చేతనే మరింత మూర్ఖత్వం పెరిగిపోతుంటారు. You don't listen, therefore you are much worse. మాట ఒకటి వినరే మంచి మాట ఒకటి వినరే. Why don't you listen to these good words? మాట వినక పిచ్చి ఆటలాడుదురే మాట ఒకటి వినరే. You listen to good words without listening it. వాసనలు వదల వగ తెలియక మీరు ఆశలో అరమర చేసి తినేమి. వాసము క్లేశము ద్వేషము వదలి దాసుడై సత్య సాయిసుని భజింపుము మాట ఒకటి వినరే. మన వాసనలు పోవటం లేదు.
We are not giving up our temperament tendencies. ఏమిటి ఈ వాసనలు? What are the traits? జన్మాంతర కర్మల యొక్క వాసనలు ఉంటున్నాయి. They are after so many of the previous lives. కానీ పాస్ట్ లైఫ్ యొక్క ఇది నీ ఎవరు కూడా మరి నమ్మరు. No one believes what all that happened in the నీ past life. నమ్మకంతో నాకెందుకు, నా అనుభవమే నాకు. My experience is a witness. కనుక Why? నేను నమ్మినా నమ్మకపోయినా మాత్రం అవి మాత్రం ఫలింపజేస్తున్నాయి. Believe it or not, there are traits that would give consequences. కనుక ప్రతి దానికి పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు కూడా ఉంటున్నాయి. Everything will have these three times, past, present and future. ఈ పాస్ట్ అనేటువంటిది లేకపోతే ప్రెజెంట్ ఎట్లా వచ్చింది? Without the past, how do you expect the present? కనుక నేను పూర్వము పాస్ట్ అనేటువంటి వృక్షం ఉండగానే ఈ ప్రెజెంట్ అనేటువంటి సీడ్ ఇప్పుడు వచ్చింది. Because in the past there was a tree, now in the present you find the ప్రెజెంట్ seed. అనేటువంటి సీడ్ ఉండటం చేతనే ఫ్యూచర్ అనేటువంటి ట్రీ వస్తూ ఉంటుండాలి. The seed in the present will grow into a tree tomorrow in కాబట్టి future. పాస్ట్ ట్రీ, ఫ్యూచర్ ట్రీ, ప్రెజెంట్ ఇస్ సీడ్. So past is the tree, future is the tree, present is the seed. కాబట్టి ఇంత పెద్ద వృక్షం కూడాను అంత చిన్న విత్తంలోనే ఇమిడి ఉంటుండాలి. Such gigantic trees contained within the దీనిని tiny వేదాంతం seed. అణోరణీయాన్ మహతో మహీయాన్, అణువులో అణువుగా ఉన్నాడు, ఘనములో ఘనముగా ఉన్నాడు. God is present in the smallest to the small and the biggest to the big. మీకు కనిపించదు కానీ దాని యొక్క అనుభూతులు మనకు అర్థమవుతుంటాయి. You don't see but you experience. ఇది ఒక ఫ్లవర్. This is a ఈ flower. ఫ్లవర్ కనిపిస్తుంటుండాలి. You see the ఇది flower. ఏమిటంటే గులాబీ పుష్పం అంటున్నారు. You say it's a rose flower. కానీ But దీని స్మెల్, వాసన నీకు కనిపించదు, you don't see కానీ the smell. అనుభూతికి But వస్తుంటుంది. you experience the smell. ఈ వాసనకు కనిపించదు, But you don't see కానీ the smell. అనుభూతికి But వస్తుంటుంది. you experience the smell. ఈ వాసనకు రూపం లేదు కానీ వాసన ఇచ్చే పుష్పానికి రూపం ఉంటుండాలి. Smell has no form, but the flower that gives the smell has a form. ప్రేమ, Love. ప్రేమకు రూపం ఏమిటి? What is the form of love? ప్రేమకు రూపం లేదు, Love has no form. కానీ But- నిన్ను ప్రేమించేటువంటి తల్లికి రూపం ఉంటుండాలి. But the mother who loves you has a form. కనుకనే So- ప్రతి దానికి కూడాను ఒక ప్రేమ కానీ, ఒక ఆనందం కానీ, ఒక సుగంధం కానీ, దీనన్నిటికీ రూపం లేదు కానీ అవి అందించేటువంటి దానికంతా రూపం ఉంటుంటాయి. Like that. రూపం ఉన్నటువంటిదే ఈ రూపం లేనటువంటి దాన్ని అంతా అందించగలుగుతుండాలి. The one with form will be giving that without form. So like that love, the bliss and fragrance. కనుక మానవుడు ఈ ప్రత్యక్ష ప్రమాణం అనేటువంటిది కేవలం ఒక మూర్ఖత్వము. To go by the direct evidence is a ప్రత్యక్షమునకు sign of అనుభూతి foolishness. అయినటువంటి అతీతమైనటువంటి ఎన్నో ఉంటున్నాయి. There are many transcendental experiences ఒక్కటి beyond చిన్నది, a small thing. నీ కన్నుని నీవు చూడగలుగుతున్నావా? Are you able to see your own eye? నీవు చూడలేనప్పుడు నీ కన్ను ఉందని నువ్వు ఎట్ట చెప్పగలవు? When you cannot see your own eye, how do you say no? కానీ నీ ముందర తెచ్చి ఒక అద్దం పెట్టుకున్నప్పుడు అప్పుడు నీ కన్ను నీకు But if కనిపిస్తుంది. you stand in front of the mirror, you will see your eye. కానీ నీ కన్నుని కూడా నీవు చూడలేవు. But you cannot see your own eye. మై మైండ్ అంటున్నావు. మైండ్ కి ఏం ఫార్మ్? You say my mind. What is the form of the mind? ఈ మైండ్ కి ఏమైనా రూపం ఉందా? Mind has it in కాబట్టి form? మైండ్ నువ్వు చూడగలుగుతున్నావా? Are you able to see? కానీ నీవు ఎట్ట నమ్ముతున్నావు? But how do you believe in the existence ఇది of mind? కేవలము ఒక విధమైనటువంటి మూర్ఖత్వంతో వచ్చేటువంటి మాటలు. These are the words out of foolishness. కనిపించనివి అన్నింటికీ మనకు మూలాధారము. All that you don't see is the ఈ పెద్ద foundation. వృక్షము మనకు కనిపించట్లేదు పూర్వం విత్తనంగా ఉండినప్పుడు. You didn't see this tree when it was in the stage of a seed. కనుకనే ఆ చిన్న మొక్కని ఇంత పెద్ద వృక్షమైంది. A small seed has grown into a gigantic tree today. కనుక దైవత్వం అనేటువంటిది సర్వత్రా ఉండి కూడాను కనిపించకుండా ఉంటాడు. Divinity is everywhere, but yet you don't గాలి ఏ see. విధంగా సర్వత్రా ఉంటుండే కూడాను మనకి ఎట్ట కనిపించదో, Just as the air which is present everywhere, you దైవం don't కూడాను ఆ see. విధంగా కూడాను వాయు స్వరూపుడు. వరుణాయ నమః. God is in the form of air. ఏర్, గాలి యొక్క తత్వము. పంచభూతములు కూడాను అట్టివి. All five elements are like that. శబ్ద బ్రహ్మమయీ, The sound, చరాచరమయీ, that which is mutile, జ్యోతిర్మయీ వాంగ్మయీ, the light and word, నిత్యానందమయీ, eternal bliss, పరాత్పరమయీ, divine, మాయామయీ, శ్రీమయీ, Illusion. అంతా కూడాను స్వరూపంగానే కనిపిస్తున్నాయి. everything you see the form, శబ్ద బ్రహ్మమయీ. the sound. శబ్దము కనిపించడం లేదు కానీ వినిపిస్తూ ఉంటుండాలి. You don't see the sound, but you hear the sound. రూపము కనిపిస్తుండాలి కానీ వినిపించటం లేదు. You see the form, but you don't listen. కానీ వినిపిస్తుండాలి కానీ పలకటం లేదు. Some you listen, but they don't. పలుకుతుండాలి కానీ చూడటం లేదు.
Though you see, you don't కనుకనే hear. ఒక్కొక్క పంచభూతములకు ఒక్కొక్క విధమైనటువంటి శక్తి ఉంటుండాలి. Every element has got its own దేహములో power. ఉండడం సర్వత్రా ఉన్నది ఒకే రక్తమే. Same blood is present all over the డాక్టర్ వచ్చి body. మీరు బ్లడ్ టెస్ట్ చేయాలనుకుంటే శరీరంలో ఉండేటువంటి రక్తం అంతా తీసి టెస్ట్ చేయటం లేదు. To do the blood test, he doesn't draw the whole blood out of your ఒక్క body. దగ్గర ఎక్కడో కొంచెం బ్లడ్ తీస్తాడు, ఈ బ్లడ్ మంచి చెడ్డ అని నిర్ణయం చేస్తాడు. He'll collect blood from the tip of your కాబట్టి finger. శరీరం and అంతా blood test. ఉన్నది ఒకే బ్లడ్డే. Same blood is present all over the body. అయితే ఇక్కడ ఉన్నది బ్లడ్డే, Here there's blood. ఇక్కడ ఉన్నది బ్లడ్డే, Over there, నాలుగు పైన ఉన్నది బ్లడ్డే, on the tongue, పెదవుల పైన ఉన్నది బ్లడ్డే, on the lips. దృష్టి పైన ఉన్నది బ్లడ్డే. Forehead. అంతా బ్లడ్ మయం దేహం. The body is full of blood. కానీ ఈ లడ్డును తీసుకుని వచ్చి చేతి పైన పెట్టే రుచి తెలుస్తా ఉందా? But if you keep laddu the sweet on the hand, do you taste it? తెలియటం లేదు. కానీ టంగ్ పైన పెట్టి టేస్ట్ తెలుస్తా. But you must keep it on the tongue to taste it. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విధమైనటువంటి శక్తి మాత్రమే ఉంటుండాలి. Each part of the body has got a ఆ power. సత్యాన్ని గుర్తించుకోలేనటువంటి మూర్ఖులు సర్వత్రా కనిపించాలి కదా. A fool who doesn't know this truth, he will say it must be experienced సర్వత్రా everywhere. ఉన్నది ఒకే బ్లడ్డే కదా. Same blood is దీన్ని everywhere. నమ్ముతావా నమ్మవా? Are you going to believe it ఈ or not? బ్లడ్ అయినప్పుడు ఈ బ్లడ్ దీన్ని ఎందుకు టెస్ట్ చూసుకోకూడదు? When the same blood is present all over, why does it not ఇక్కడ taste? చూడలేదు, ఇక్కడ చూడలేదు, ఇక్కడ చూడలేదు, ఇక్కడ చూడలేదు, నాలుగు పైన పెట్టినప్పుడే తెలుస్తుంది. The taste is not known when you keep it on hand or on the head. టేస్ట్ అనేటువంటి గుణము ఆ నాలుగు మాత్రమే ఉంది. It's only the tongue that is gifted the power to taste. కనుకనే ఒక్కొక్క పరిస్థితి ఎందు ఒక్కొక్క ప్రభావం పురస్కరించుకొని మానవుడు ఒక్కొక్క విధమైనటువంటి శక్తిని అనుభవిస్తూ వస్తున్నాడు. Basing on circumstances and the effects we have our varied experiences. కనుక దైవము ఉన్నది 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 ఉన్నది. God is present. God is. దైవమే లేకపోతే జగత్తే లేదు. When there's no God, there's no universe. కాబట్టి ఏది లేదనుకుంటున్నావు నీవు? What is that you deny? దైవం లేదంటే నీకు నువ్వు లేవు అన్నమాట. When you say there's no God, it means you are not present. You are నీ non-existent. ఆత్మనే నీకు దైవము. Your Atma is God. ఫెయిత్ ఇన్ యూ, ఫెయిత్ ఇన్ గాడ్. Faith in you and faith in God. గాడ్ పైన నీకు ఫెయిత్ లేదంటే నీపై నీకు ఫెయిత్ లేదని అర్థం. If you have no faith in God, you have no faith in తననే yourself. తనను నమ్మనటువంటి వాడికి దైవాన్ని ఏ రీతిగా నమ్మగలడు? When you have no faith in yourself, how do you develop faith in God? కనుకనే మొట్టమొదటి తనని తాను నమ్మాలి. First have faith అదే in you. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. Faith in you is self-confidence. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేనటువంటి వాడే గాడ్ కాన్ఫిడెన్స్ రాదు. The one without self-confidence will not have confidence in God. కనుక మొట్టమొదటి విశ్వాసం చాలా అవసరము. So first faith is very మానవునికి essential. విశ్వాసమే ఒక శ్వాసం. The faith is the breath. ఈ శ్వాసమే లేనటువంటి మానవుడు కేవలము శవస్వరూపుడే. The one without breath is ఇప్పుడు dead. శివుడు అంటే ఎవరు అని మీరు చూడండి. You just see here who is Shiva. చక్కగా ఒక చిన్న ఉదాహరణ నిత్య జీవితంలో మనం సత్యంగా అనుభవించేటువంటివి. A small example which is true all times. ఇప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసములు ఉండినంత వరకు So long the inhalation ఇది exhalation, శివం this is Shivam. అనగా మంగళకరము. It is auspicious. ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసములు పోతానే శవం. The moment there is no more of breath, it is Shivam, ఇక్కడ dead body. ఏది శివం ఏది శవం? What is మన auspicious? What ప్రాణమే is dead body? శివము. ప్రాణం లేకపోవటమే శవము. Our life is Shivam auspicious. కాబట్టి శివం అంటే ఎవరు? So who is Shivam? ఏదో ఒక గంగను నత్తిపైన పెట్టుకొని ఒక విగ్రహంగా చేసుకొని శిల్పి పెట్టినటువంటి రూపాన్ని చూసి ఇది శివుడు అని అనుకుంటున్నాం. అది కాదు, మన ప్రాణమే శివుడు. You think Shiva is a statue with Ganges or ప్రతి is it? జీవుని No. ఎందుకు నువ్వు ప్రాణం ఉంటుండాలి. There is life in everyone. కనుకనే ప్రాణమే శివుడు. So this life is ఈశ్వర Shiva. సర్వభూతానాం. Ishvara is present in all ఈ beings. ఈశ్వరుడు శ్వాస స్వరూపుడై ఉంటున్నాడు. This Ishvara is present in the form of breath. స్వరూపుడై ఉంటున్నాడు. He is in the form of breath. కనుకనే అతనే దైవము. He is God. అతను లేనటువంటిది శవం. The one without the Shivam breath శివమునకు is శవమునకు Shivam, dead ఉన్నటువంటి body. భేదమే ఈ జీవత్వమునకు దైవత్వమునకు ఉన్నటువంటి భేదం. This is the same difference between the humanity and the కనుకనే divinity. దైవం సర్వత్రా ఉన్నాడు. God is present సర్వ everywhere. విధములు ఎందుకు కూడా మనం చూడటానికి వీలవుతుంది. It's possible to see ఒక him. అబ్బాయి ఉపన్యాసంలో చెప్పాడు, The boy said in his talk, సత్యం వద ధర్మం చెర. speak truth and follow dharma. సత్యమును పలకాలి, Speak truth. ధర్మమును నడుచుకోవాలి. Follow dharma. ఇది చాలా ఈజీ కాదు, ఇది చాలా డిఫికల్టీ అన్నాడు. He said it's not that easy, it's very difficult. అది రాంగ్. It is wrong. సత్యాన్ని పలకటము, ధర్మాన్ని నడుచుకోవటం దీనికంటే ఈజీ మరొకటి లేదు. There is no other easier thing other than this. Easy to speak truth. సత్యం and నువ్వు easy to follow చెప్పడానికి dharma. కూర్చో. ఇప్పుడు స్వామి 4 గంటలకే వచ్చాడు ఈ పొద్దు, స్వామి ముందుగానే ఉపన్యాసం ప్రారంభించాడు అని మీరు చెప్పడం ఇది సత్యం.
You can speak truth. It's quite ఉన్నది easy. ఉన్నట్టు చెప్పడం ఎంత సులభమైపోతుంది. That Bhagavan came before time. He arrived here at 4 ఏమాత్రం o'clock. యోచన కూడా ఉంటుండదు, You don't need to think over. విచారము ఉంటుండదు. You don't need to worry. కానీ దీన్ని అసత్యంగా చెప్పాలంటే చాలా విచారం చెయ్యాలి. But to utter a lie, ఈ అసత్యాన్ని నమ్మకమైనటువంటి రీతిగా మార్చుకోవాలి. you have to put in a ఎన్ని style as to be కుయుక్తిలో accepted. దీనికి పన్నాలి. You must also have devised snacks. ఇవన్నీ చేర్చిన తర్వాతనే ఈ నాక్ అనేటువంటి చేర్చి క్రాక్ అనేటువంటిదిగా మారిపోతుంది. With the snack you turn into a crack. కనుక ఇది అబద్ధమునికి ఎంత కష్టము. So difficult to speak సత్యం lie. ఈజీ, Truth is easy. సత్యం కష్టం అనుకుంటున్నాం, చాలా పొరపాటు. We think truth, to tell truth మనం is difficult. అసత్యానికి మనం చాలా అలవాటు పడిపోయాము. We are used to speak lies. ఈ అలవాటు పడిపోయినటువంటి అసత్యం వల్లనే మనకు సత్యాన్ని గుర్తించడానికి వీలు లేకపోతుండాలి. Because we are in the habit of speaking lies, we find difficult అది to లోకం speak కూడా truth. ఈ వీక్నెస్ కంతా కూడా అవకాశం ఇస్తూ వచ్చింది. We are giving scope for such weakness in ఈ this world. బలహీనత ప్రతి మానవుని యందు ఉంటుండాలి. This weakness is present in ఒక everyone. చిన్న ఉదాహరణ చూడండి. A small ఒక example. ఇంటిలో ఒక వ్యక్తి మరణించాడు. A person died in a home. సరే, అక్కడికి వెళ్ళి ఏమిటండి పుట్టడానికి ఏమి కారణము, గిట్టడానికి అదే కారణము, పుట్టాడు చచ్చాడు ఇంతే కదా, ప్రతిదానికి జననంతో పాటు మరణం కూడా ఉంటుంటుంది అని మనం పోయి మాట్లాడితే ఏమిరా వీడు ఇంత కఠినుడు, ఈ విధంగా మాట్లాడుతున్నాడు అని మన పైన కోపం వస్తుంది వారికి. You go and visit and you say the person died, it's okay. Along with birth, death is also born. That who is born is bound to కానీ die. అదే ఇంటికి పోయి అమ్మా ఎప్పుడు నుంచి జబ్బు చేసింది, ఏ డాక్టర్ చూచాడు, ఏ మందు ఇచ్చారు, ఎన్ని దినాలు హాస్పిటల్లో ఉన్నాడు, ఎందుకు ఇంత ప్రమాదం జరిగింది అని ఈ విధంగా విచారిస్తే అయ్యో ఆయన వచ్చి క్షేమ సమాచారం విచారించిపోయాడు అని ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. On the other hand, if you go and ask, when did he fall sick? What kind of treatment was given? Who was the doctor? ఇదంతా అల్పతృప్తి కదా. It gives you satisfaction. ఇవన్నీ ఏమాత్రమూ మనకు తృప్తి ఇచ్చేటువంటి కాదు. It doesn't give you total satisfaction. జననంతో పాటు మరణం కూడా పుట్టింది. The death is born along with birth. ఏ యొక్క రైల్వే కంపార్ట్మెంట్స్ అంతా ఉంటుంటాయి చూడండి, అవన్నిటిపైన ఒక దగ్గర వేసింటారు రిటర్న్ అని ఒక డేట్ వేసింటారు. On railway compartments there will be boards, return. కాబట్టి ఏ కంపార్ట్మెంట్ ఎక్కడికి పోయినప్పటికీ ఆ డేట్ ని బట్టి రిటర్న్ వెనక్కి పంపించాలి. Therefore all these compartments must return back to the కాబట్టి ఈ pavilion. బాడీ కూడా ఒక కంపార్ట్మెంట్. The body is also a compartment. అయితే దీనిపైన డేట్ మాత్రం రాయలేదు, But the date is not కానీ mentioned. రిటైర్ మాత్రం అది షూర్. But it's bound to retire and return, sure. రిటర్న్ అనేటువంటిది మాత్రం ఉంటుండాలి. It must return. కనుక దీనికి ఎందుకు విచారపడాలి, Why do you worry about దీనికి it? ఎందుకు థింక్ చేయాలి, Why do you think about it? ఎందుకు మనం ఎన్ని విధమైనటువంటి దుఃఖానికి గురి కావాలి. Why should we feel sad? మనం ఈ విధమైనటువంటి దానికి మొదటి నుంచి మనం అలవాటు పడిపోయాం. You got used to such thought. కనుక ఇవన్నీ మన అలవాటుతో వచ్చినటువంటి పొరపాట్లే కానీ ఇది విశ్వాసంతో వచ్చినటువంటివి కాదు. These are the mistakes out of our habits. Nothing to do with విశ్వాసము faith. అనేటువంటి సత్యం. Faith is truth. కనుక సత్యమైనటువంటిది చాలా విశ్వాసము. This faith is truth. ఆ విశ్వాసం చేతనే మనకు ఆనందము, That gives you bliss. ఈ ఆనందం చేతనే శాంతి, Out of bliss you శాంతి will వల్లనే be in మనకు peace. సౌఖ్యము, And peace gives సౌఖ్యం వల్లనే మనకు prosperity. సంతోషము, సంతోషమే మనకు స్వర్గం. And that very happiness is the very heaven. కనుకనే మన సంతోషమే స్వర్గము, So our happiness is the heaven. మన దుఃఖమే నరకమండ్రు. Our misery is hell. కనుక మనం దుఃఖానికి ఏమాత్రమూ అవకాశం ఇవ్వకూడదు. We should never give scope ప్రతి for దానిపైన misery. ఒక విశ్వాసంతో మనం దానితో పోరాడాలి. In full faith we have to resist and face. ఆ ఫెయిత్ ఉండినప్పుడు మనం ఎంతైనా సాధించవచ్చు. With that full faith you can achieve anything. ఈ ఫెయిత్ లేనటువంటి వాడు దేనిని కూడా సాధించలేడు. The one without faith cannot achieve anything. కనుక మొట్టమొదటి నమ్మకం అనేటువంటిది మనం పెంచుకోవాలి. So we have to develop this faith ఈ first. నమ్మకం అనేటువంటిది దైవ చింతన చేతనే మనకు నమ్మాలి. You can develop faith by thinking of God. గోవింద హరే గోపాల హరే హే గోపి గోపబాల. గోవింద హరే గోపాల హరే హే గోపి గోపబాల. గోవింద హరే గోపాల